హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మన సమాజంలో ఒక అబ్బాయికి 25 ఏళ్లు దాటితే చాలు జాబ్ ఎప్పుడు, పెళ్ళెప్పుడు, లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతావంటూ ప్రశ్నల బాణాలు మొదలు పెడతారు. అదే 29 ఏళ్లు వచ్చినా చేతిలో సరైన ఉద్యోగం లేక సమాజం ముందు తలదించుకొని తిరిగే ఒక సగటు అబ్బాయి జీవితంలోకి కొండంత ఆశయం ఉన్న ఒక అమ్మాయి ప్రేమగా అడుగు పెడితే ఎలా ఉంటుంది? ఆ ప్రేమ వాళ్ళిద్దరినీ గెలిపించిందా, లేక వాళ్ళ కలల మధ్య నలిగిపోయిందా? ఎస్, లవ్, బ్రేకప్, సెల్ఫ్ డిస్కవరీ అనే ఎమోషనల్ కాన్సెప్ట్తో 90ల కాలం నాటి ప్యూర్ వైబ్స్తో వచ్చిన లేటెస్ట్ ఎమోషనల్ లవ్ డ్రామానే 29. మరి స్టోరీలోకి ఒకసారి వెళ్ళిపోదామా? ఇక ఈ సినిమాలో హీరో పేరు సత్య. సేలం ప్రాంతానికి చెందిన ఒక వ్యవసాయ గ్రాడ్యుయేట్. అతని తల్లి ఊరి బాగు, చెట్లు, పర్యావరణం అంటూ తిరిగే ఒక సోషల్ యాక్టివిస్ట్. ఆమె పద్ధతులు నచ్చక లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనే గందరగోళంతో సత్య చెన్నై నగరానికి వస్తాడు. కానీ 29 ఏళ్లు వచ్చినా స్థిరమైన ఉద్యోగం లేకుండా రకరకాల చిన్న చిన్న పనులు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు లేక లోపలే కృంగిపోతూ ఉంటాడు. 28కి 29కి ఒకే ఒక్క ఏడాదైనా 29కి 30కి మధ్య ఉండే తేడా చాలా పెద్దది అంటూ సమాజం తన్ను చూసే కోణాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. సత్య పనిచేసే ఆఫీస్లోనే విజయలక్ష్మి అలియాస్ విజ్జి పరిచయం అవుతుంది. విజ్జి చాలా క్లారిటీ, పట్టుదల ఉన్న 21 ఏళ్ల అమ్మాయి. భర్త వదిలేసిన తన తల్లి ఎంతో కష్టపడి తన్ను చదివించిందని, తన జీవిత ఆశయం యూపీఎస్సీ సివిల్స్ క్లియర్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటమని సత్యతో చెప్తుంది. ఇక ఇద్దరి మధ్య క్యూట్ ఫ్రెండ్షిప్ మొదలై అది కాస్త గాఢమైన ప్రేమగా మారుతుంది. ఏ గుర్తింపు లేని సత్యకు ఒక అందమైన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ అవ్వటమే ఒక పెద్ద ఐడెంటిటీగా మారిపోతుంది. ఇద్దరూ కలిసి లైఫ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే, విజ్జి తన ఐఏఎస్ లక్ష్యం కోసం ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయం ప్రిపరేషన్కు కేటాయించాలని డిసైడ్ అవుతుంది. మరోవైపు సత్య ఇంట్లో వాళ్లకు తన ప్రేమ విషయం చెప్తాడు. చెన్నై వచ్చిన సత్య తల్లిదండ్రులు విజ్జిని కలవాలనుకుంటారు. కానీ చదువు ఒత్తిడి వల్ల విజ్జి రాలేకపోతుంది. సత్య ఇంకా లైఫ్లో ఒక స్థిరమైన లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉంటాడు. తన ప్రిపరేషన్కు కూడా ఆ బంధం ఒక అడ్డంకిగా మారుతోందని విజ్జి భావిస్తుంది. ఎంతో ఇష్టమున్నా సరే తన కల కోసం, తన తల్లి పడ్డ కష్టం కోసం విజ్జి సత్యకు బ్రేకప్ చెప్పడంతో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక ప్రేమించిన అమ్మాయి దూరం అవ్వటంతో సత్య మానసికంగా చాలా దెబ్బతింటాడు. గడ్డం, జుట్టు పెంచేసి కొన్నాళ్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. కానీ ఈ బాధలోనే అతను ఒక విషయాన్ని గ్రహిస్తాడు. తన జీవితంలో లక్ష్యమేంటో వెతుక్కునే క్రమంలో పర్యావరణం కోసం, ప్రకృతి కోసం నిరంతరం పోరాడే తన తల్లి ఆశయం వైపు సత్య అడుగులు వేస్తాడు. తన అగ్రికల్చర్ నాలెడ్జ్ని ఉపయోగించి ఊరి బాగు కోసం నిలబడి ఒక ఫుల్ టైం ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్గా మారతాడు. ఈ ప్రయాణంలో మాస్టర్ మహేంద్రన్ పాత్ర వల్ల కొన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి సమాజంలో సత్య ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత సత్య తన లైఫ్లో పూర్తిగా సెటిల్ అయ్యి మెచ్యూరిటీ తెచ్చుకుంటాడు. అటు విజ్జి కూడా కష్టపడి తన ఐఏఎస్ కలని నిజం చేసుకుంటుంది. ఇద్దరూ తమ తమ ఫ్యాంటసీ ప్రపంచాల నుండి బయటపడి జీవితంలో ప్రాక్టికల్గా ఎదుగుతారు. డైరెక్టర్ రత్నకుమార్ థియేట్రికల్ వర్షన్లో వీరిద్దరూ మళ్ళీ కలుస్తారా లేదా అనేది ప్రేక్షకుల ఊహకే వదిలేస్తూ ముగించారు. కానీ ఓటీటీ డిలీటెడ్ క్లైమాక్స్ సీన్లో మాత్రం విజ్జి ఐఏఎస్ అయ్యాక సత్య మరియు విజ్జి ఒక మొక్కను నాటుతూ పాత మనస్పర్ధలన్నీ మర్చిపోయి పెళ్లి బంధంతో ఒకటవుతున్నట్లుగా ఒక హ్యాపీ ఎండింగ్ చూపించారు. సో ఇదండి 29 సినిమా పూర్తి కథ. లవ్ లో ఉండే ఫ్యాంటసీకి, లైఫ్ లో ఉండే రియాలిటీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ సినిమా చాలా ప్రాక్టికల్ గా చూపించింది. విధు తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకోగా, ప్రీతి అస్రాని తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. షాన్ రోల్దాన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతోంది. మరి 20-30 ఏళ్ల మధ్య ఉండే యూత్ కి కనెక్ట్ అయ్యే ఈ 29 మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.